కొట్టాలరా. అందుకే కదా నాన్న 5 కేజీలు తగ్గాను. ఆగ్రా ఇంకా సెంచరీకి 2 రన్లు ఉన్నాయి. 100. ఆల్ ది బెస్ట్. ఓ థ్యాంక్ యూ రా. మరి కెప్టెన్ చేదస్తాం ఎన్నిసార్లు చెక్ చేస్తావు కిడ్నీ? పద పద. ఏమండి నా స్టార్ కొడుకుతో నాకు ఫోటో తీయండి. కానీ ఒరేయ్, స్లో మోషన్ చేసేది సినిమా తీసేటప్పుడు రా. ఈ రోజు నిజమైన బ్యాటింగ్ చెయ్యాలి. ధడేల్ ధడేల్ అయిపోదు, చూసుకో. సినిమా ఎలాగో చూపించావు, బ్యాటింగ్ కూడా చూపించు. కొట్లో కూర్చోనక్కర్లేదు. థ్యాంక్ యూ నాన్న. బయటికి రా. ఎందుకు? ఏరా నువ్వు వెళ్ళేది ఏ మ్యాచ్ రా? క్రికెట్టా బాక్సింగ్? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. అంపైర్ మీద కోపం వస్తే పంచులు ఇవ్వవు కదా. నువ్వు కొత్త ఐడియా లేకు ఇప్పుడు. టైమ్స్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, for ML Jaisimha ఇంటర్-స్కూల్ ఫైనల్ కి అందరికి స్వాగతం. ఎవర్ ప్లేస్ తోటి GHS ఎలా తలపడుతుందో చూడండి. అందరూ GHS ప్రిన్సిపల్ శ్రీ విశ్వనాథ్ గారు, GHS బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్స్ వేదిక పైకి ఇచ్చేశారు. ఇంతకు ముందే టాస్ ముగిసింది. ఎవర్ ప్లేస్ టీమ్ టాస్ బ్యాటింగ్ ఇస్తారు. జస్ట్ లిసన్ టు దెమ్ బాయ్స్. వాళ్ళందరికీ కావాల్సింది కేవలం ఒక్కటే, మన విజయం. సో లెట్స్ గివ్ ఇట్ టు దెమ్ బాయ్స్. గో. హలో హీరోస్. ఏంటి నేను ఇలా వచ్చా అనుకుంటున్నారా? జస్ట్ టు విష్ యు గుడ్ లక్. ఏంటి సంపత్ గారు కోపం వచ్చినట్టుంది? ఈయన చూసా. ఓకే బాయ్స్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు దిస్ జెంటిల్మెన్, మిస్టర్ సుందర్. ఎవర్గ్లేడ్స్ కోచ్. ఓ, మీకు ముందే తెలుసా? మీకు తెలియని విషయం ఇంకోటి ఏదైనా చెప్తే బాగుంటుందేమో కదా. మీ కోచ్ కి తెలుసు అనుకోండి, కానీ మీకు తెలియాలి కదా. 1994 లో సుందర్ GHS టీమ్ కెప్టెన్. మరి ఎవరిని పీకే సీన్ పెట్టారో తెలుసా? మీ కోచ్ సంపత్ని. మన స్పోర్ట్స్ పెవిలియన్ లో ఆ లిస్ట్ లో మీ కోచ్ పేరు మీదే నల్ల రంగు పూసి సుందర్ పేరు రాశారు. ఎందుకు? మీ కోచ్ ఒక బ్లాక్ లిస్టెడ్ క్రికెటర్ అయ్యా. ఈ గో GHS అంతా డ్రామా. ఇలా కలుసుకుంటాం అనుకోలేదు కదా. వెల్ బాయ్స్, రియలీ వాంటెడ్ టు విష్ యూ గైస్ గుడ్ లక్. సంపత్ మనిషి అలాంటాడైనా మంచి టీం ని తయారు చేశాడు. ఎవర్ గ్లేడ్స్ అంత ఈజీగా గెలవటం నాకు ఇష్టం లేదు. సో గివ్ us a good proper fight. Okay? All the best, coach. సార్, ఆయన చెప్పింది నిజమా సార్? అసలు ఏమైంది సార్? బాయ్స్, ఎప్పుడో జరిగింది ఇప్పుడు మీకు అనవసరం. మాకు అవసరం సార్. మైకీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ అ టీమ్ స్టేస్ ఇన్ దట్ టీమ్. వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నౌ లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ గేమ్. లెట్స్ గో. ఐ సెడ్ లెట్స్ గో. ప్రేక్షకులందరూ తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన. GHS టీమ్ ఫీల్డ్ లోకి వస్తున్నారు. GHS టీమ్ కే Come on, boys. కోచ్ సంపత్ కూడా Come on. అదరా అదా. ఈ కప్ గెలిచి GHS పాత వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని కోచ్ సంపత్ కోరికైతే ఎన్నో ఏళ్లుగా అవలీలగా ఈ కప్ గెలుస్తున్నారు. ఎవరు GHS. So ladies and gentlemen, the final battle begins. Boys, come on. All set? Yeah.
ఎవర్గ్లేడ్స్ ఓపెనర్ సౌందర్య రోహన్ వచ్చారు. ఇద్దరు రాష్ట్ర స్థాయి GHS ఓపెనింగ్ బౌలర్ నిసార్ ఈ టోర్నమెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. కానీ ఎవర్గ్లేడ్స్ Come on, boys, come on! Play. బ్యూటిఫుల్ షాట్. దట్స్ ఎ బౌండరీ. Come on, Ryan, come on! Everglades, stop your fire. Just focus, don't worry, okay? That's the thing. Fantastic shot by Coutinho. Lovely shot. That is a certain force. Let's change it to the opponent. It's a brilliant start to the Well, that's the four again. Nisar game chala aర్థం కావట్లేదు. Four again. Oh, it's a very bad beginning by Kolkata High School. Everglades మొదటి ఓవర్లోనే 22 పరుగులు సాధించారు. Off side एक रूम में okay? మైకెల్ Line and length. పోతున్నాడు. Come on, Ryan. Good shot. That's a massive six. That is a fantastic shot. Just keep the line tight. That's a beautiful shot. That's 6 runs. Lovely short drive. That's fantastic batting by Everglades. Definite century చేస్తాడు. కౌండిన్యా రోహన్ పార్ట్నర్షిప్లో ఎవర్గ్లేడ్స్ 10 ఓవర్లలో 102 పరుగులు చేశారు. Lovely shot. That's a brilliant stop by Ishan. వెల్ ఫీల్డెడ్ రా. ఆ ప్లేట్ ఏంట్రా? Something is wrong here. Is it that దెబ్బ తగిలినట్టుంది? ఫీలింగ్ రాదు. Oh God, బాగా కట్ అయింది. డీప్ కట్ సిద్ధాంత్, ఆడలేవు, బయటకు వచ్చేయ్. Come back, man. Sir, is it okay, sir? అయితే Noel! సీరియస్ ఇంజరీ కాకూడదని ఆశిద్దాం. Go. Stop it, man! Stop it! What the hell? Oh! కౌండిన్యా రోహన్ పరుగుల మధ్యని వికెట్ ఏమాత్రం ఆపలేదు. Coutinho is one shot away from his 100. That's a big shot. Is that a catch? Yes, yes. No. Oh, a great shot catch పెట్టాడు. That's a terrific century by Ryan Coutinho. Yes, good, well done. Oh, yes, తీసుకెళ్ళాడు. ఎంత చెత్తగా ఆడుతున్నారో చెప్పలేనండి అసలు. ఎక్కడున్నారు మీరు? That's a massive shot. And that picks up Rohan Kumar Tirni. What a wonderful inning. Good guys. రోహన్ యూరాన్ కలిసి ఎవర్గ్లేడ్స్ స్కోర్ 20 ఓవర్లలో 191 పరుగులు చేశారు. సిహెచ్ఎస్ టార్గెట్ అంత తేలిక కాదు. అది ఎవర్గ్లేడ్స్ బౌలింగ్ లో Come on, boys. 192 పరుగులు సాధించడం అంటే Come on. దాదాపు Game's not over yet. Let's go. రేంజర్స్ చూస్తాం.
స్టూపిడ్ డాక్టర్ బ్యాటింగ్ చేయడం కుదరదు అంటే ఎవడికి కావాలి బోర్డు బ్యాటింగ్ బ్లడీ మ్యాచెస్ ఫినిష్డ్ హూ కేర్స్ 192 అంటే కష్టం రా. ఎవరి కోసం గెలవాలరా? నాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనకి లెక్చర్లు ఇచ్చిన కోచే పెద్ద ఫ్రాడ్. రే ప్రిన్సీరా, సో మన స్పోర్ట్స్ పెవిలియన్ లో నల్ల పెయింట్ కింద మీ కోచ్ సంపత్ పేరు ఎందుకుందో మీకు కావాలి కదా? జానిమియా జీ సాబ్. దిఖాओ. 1994 ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్కోర్ కార్డు చూడండి. బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్, బోల్డ్ సంపత్. టోటల్ 4 వికెట్స్. నంబర్ 4 నుంచి ఎవరు డబుల్ డిజిట్స్ కి కూడా రాలేదురా. సంపత్ సార్ మాత్రం 98 రన్స్. అంత నేరోగా ఎట్లా ఓడిపోయాం రా? జిహెచ్ఎస్ కెప్టెన్ గా ఆ ఫైనల్ గెలవడానికి సంపత్ ఒంటి చేత్తో ఫైట్ చేశాడు చివరి వరకు. కానీ తన టీంలోనే ఓ శత్రువు ద్రోహి ఉన్నాడన్న సంగతి సంపత్ కి తెలీదు. సంపత్ జిహెచ్ఎస్ ని గెలిపిస్తే తనెప్పటికీ కెప్టెన్ కాలేనని, సంపత్ సక్సెస్ నాపడం ఇంపాసిబుల్ అని అసూయతో రగిలిపోయే వ్యక్తి ఒకడున్నాడు. అతని పేరే సుందర్. ఆ రోజు అన్ఫార్చునేట్లీ అతనే సంపత్ పార్ట్నర్. 5 more runs, man. Yeah, let's do it. Yes. No. కెప్టెన్సీ కోసం సుందర్ తనని మోసం చేశాడని తెలిసినా సంపత్ ఎప్పుడూ సుందర్ మీద కంప్లైంట్ చేయలేదు. జిహెచ్ఎస్ ఓటమికి కెప్టెన్ గా తను బాధ్యత తీసుకుంటూ రిజైన్ చేశాడు. టీం నుంచే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతే సుందర్ మన జిహెచ్ఎస్ క్రికెట్ బోర్డులో సంపత్ పేరు మీద నల్ల పెయింట్ వేసి సిగ్గు లేకుండా తన పేరు రాసుకున్నాడు. కానీ సుందర్ అసూయ మాత్రం అంతటితో ఆగలేదు. సంపత్ ఎప్పుడూ తన పర్సనల్ గ్లోరీ కోసమే ఆడాడని, టీం కోసం ఆడలేదని ప్రచారం చేసి సంపత్ పేరు చెడగొట్టాడు. అతని కెరీర్ సర్వనాశనం చేశాడు. కాలేజ్, యూనివర్సిటీ లెవెల్లో కూడా అతను సెలెక్ట్ కాకుండా అడ్డుకున్నాడు. సంపత్ వెళ్లిపోవడంతో జిహెచ్ఎస్ గ్లోరీ కూడా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి 15 ఏళ్ల తర్వాత నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మీ కోచింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టాడు. అండ్ యూ క్వశ్చన్ హిమ్. They hate me. సంపత్, దే కిడ్స్. 15 ఏళ్ల పిల్లలు నిన్ను దేవుడి కింద చూశారు. ఇప్పుడు ఎవరో కిరీటో వచ్చేదో అంటే పాపం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలిగింది నువ్వే. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం సంపత్. ట్రస్ట్ మీ. వెళ్ళి వాళ్ళతో మాట్లాడు బిఫోర్ ఇట్స్ టూ లేట్. $192 in 20 overs. ఈజీ కదా? సార్ వీఆర్ సారీ సార్. సార్ మీకోసం మేము మ్యాచ్ గెలుస్తాం సార్. నో గౌతమ్, డోంట్ సే దాట్. మీరు ఆడేది నా కోసం కాదు, గోల్కొండ హై స్కూల్ కోసం. జాగ్రత్తగా వినండి ఆ పేరుని, గోల్కొండ హై స్కూల్. నౌ దాట్ ఈస్ యువర్ టీమ్. ఓసారి గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు 5 రౌండ్లు పరిగెట్టమంటే అరిచి గీ పెట్టారు. కానీ ఇప్పుడు ద బెస్ట్ టీమ్ ఇన్ ద స్టేట్ ఎవర్గ్లేడ్స్ తో మీరు ఫైనల్స్ ఆడుతున్నారు. రిమెంబర్ బాయ్స్, ఛాంపియన్షిప్ ఫర్ జిహెచ్ఎస్. మీ కళ, ఈ రోజు మీ కళ నిజమయ్యే రోజు. ఎస్, ఇదో గొప్ప స్కూల్ గెలవాల్సిన మ్యాచ్, నిజమైన ఎడ్యుకేషన్ గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ మీరు
క్రికెట్ వేస్ట్, అసలు ఆటలే వేస్ట్, పొద్దున్న నుంచి రాత్రి వరకు కేవలం ర్యాంకుల కోసం గానుగెద్దులా చాకరీ చేయాలి అని చెప్పే ప్రతి టీచర్, అమ్మ, నాన్న, బంధువు, ఫ్రెండ్ అందరికీ ఆటలు మా హక్కు అని గుండెలు అదిరేలా చెప్పడానికి గెలవాల్సిన మ్యాచ్ ఇది. మీరు మీ అర్హతగా సగర్వంగా నిజమైన మగాళ్ళుగా గెలవాల్సిన మ్యాచ్. మగతనం అంటే తొడలు కొట్టి నాలిక మడిచి మీసాలు మెలేసి ఏ సెంటర్ కైనా రా పొడి చేస్తా నరికేస్తా అని అంటం కాదు. తను నమ్మిన ఆశయం కోసం రాత్రింబగలు పోరాడే గుండె ధైర్యం, తెగువ, నిజాయితీ ఉన్నవాడే నిజమైన మగాడు. ఇది నేను 3 నెలల క్రితం చూసిన కుర్రాళ్ళు నిజమైన మగాళ్ళుగా మారారా లేదా అని ఒక కోచ్ గా చూడాల్సిన మ్యాచ్. సో బాయ్స్, టుడే ఇస్ యువర్ డే. టుడే యు ప్లే టు క్రియేట్ హిస్టరీ. Are you with me? Yes, sir. Are we going to fulfill our dream? Yes, sir. Are we going to win? Yes, sir. Go! GHS. Go! GHS. Go! GHS.